జ్యోతి మల్హోత్రా మామూలు స్పై కాదు, హై లెవెల్ గూఢాచారని ఆమె వీడియోలు చూస్తేనే తెలుస్తుంది. లాహోల్ అనార్కలి బజార్ను ఆమె సందర్శించినప్పుడు ఏకంగా 6 గన్మెన్ AK-47తో ఎందుకు కాపలా కాశారు? ఆమెకు పాకిస్తాన్లో ఉన్నతాధికారులు, మిలిటరీ ఆఫీసర్లతోనూ సంబంధాలున్నాయా? పాకిస్తాన్ గూఢాచారి జ్యోతి మల్హోత్రకు దాయిది దేశంలో వీఐపీ ట్రీట్మెంట్ లభించిందని తేలింది. ఆమెకు సంబంధించిన సంచలన విషయాలు బయటపడ్డాయి. ఫస్ట్ క్లాస్ విమానాలు, 5 స్టార్ బస్సే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం ఆమెకు ఏది కావాలంటే అది అందించింది. గత మార్చిలో జ్యోతి పాకిస్తాన్ లో పర్యటించింది. ఈ సందర్భంగా లాహోర్లోని అనార్కలి బజార్ సందర్శించింది. మరికొంతమందితో కలిసి సెల్ ఫోన్ లో వీడియోలు షూట్ చేసింది. ఆమెకు 6 గన్మెన్లు, అత్యాధునిక AK-47 గన్స్ తో భద్రత కల్పించింది పాక్ ప్రభుత్వం. అంటే ఈమెకు పాక్ లో ఎలాంటి ట్రీట్మెంట్ అందిందో అర్థం చేసుకోవచ్చు. Indian vloggers here. Oh my God, this is chaos. Sorry, boss. స్కాట్లాండ్ యూట్యూబర్ కాలం మిల్ తన కెమెరాతో లాహోర్ అనార్కలి బజార్ ను రికార్డ్ చేశాడు. అతను కూడా పాక్ వీడియోలు తీసి యూట్యూబ్ లో పెడుతుంటాడు. అనార్కలి బజార్ లో ఈ స్థాయి సెక్యూరిటీతో ఆమె ఎందుకు తిరుగుతుందనేది తనకు అర్థం కాలేదని వీడియోలో చెప్పుకొచ్చాడు. జ్యోతిని పలకరించి పాకిస్తాన్ ఆతిథ్యం ఎలా ఉందని ప్రశ్నించగా చాలా బాగుందని జవాబిచ్చింది ఆమె. జ్యోతి వెంట AK-47 ఆయుధాలతో 6 గన్మెన్లు ఉండటం వీడియోలో స్పష్టంగా కనిపించింది. 4 సివిల్ డ్రెస్ లో ఉండగా మిగతా 2 పాక్ పోలీస్ యూనిఫామ్ లో దర్శనమిచ్చారు. From Scotland, UK, Scotland. Yeah. Okay. Just making a little YouTube video. Acha. It's your first time in Pakistan? No, about 5 times. 5 times? Yeah. How do you feel about Pakistan? I love it. Pakistan's Zindabad. That's great. Do you have to come to India? Have you ever come to India? Yes, I've been to India, yeah. I'm from India. You're from India? Yes. All right, okay. Yeah. What do you think of Pakistan hospitality? Yeah? What do you think of Pakistan hospitality? It's great. Yeah. Loving. Nice, yes, there. Oh my God, it's chaos, yeah. So the Indian girl, she's the one with the guys, with all the security. So yeah, the Indian, I don't know why, what the need for all the guns are. I wouldn't, look at all the guns that she's got surrounding her. There's about 6 gunmen surrounding her. Let me show you this, it's obscene. There's gunmen across the road. I think there's more than 6 gunmen. Very, very strange. I just think if you've got that level, hello guys, if you've got that level of security surrounding you, it makes the place look unsafe, in my opinion. Although it is a big group, so I'm not sure. పాక్ పర్యటనలో జ్యోతి హై ప్రొఫైల్ పార్టీల్లో పాల్గొనేదని, అక్కడ ISIకి సంబంధించిన ఉన్నతాధికారులు పరిచయం చేసుకుంది. ఇండియాకు తిరిగొచ్చిన తర్వాత కూడా జ్యోతి వారితో కాంటాక్ట్ లో ఉందని అధికారులు గుర్తించారు. పాక్ లో ఆమెకు లభించిన VVIP ట్రీట్మెంట్ చూస్తే ఆ దేశంలో జ్యోతికి ఏ స్థాయి వ్యక్తులతో పరిచయాలున్నాయో అర్థం చేసుకోవచ్చు. పాక్ పర్యటన తర్వాత జ్యోతి చైనాలో పర్యటించిందని, ఈ టూర్ లోను 5 స్టార్ హోటళ్లలో బస చేసింది. ఖరీదైన గోల్డ్ షాపుల్లో షాపింగ్ చేసింది. సాధారణ యూట్యూబర్ అయినా ఆమెకు ఇంత డబ్బు ఎలా వచ్చింది? గూఢాచర్యం చేసినందుకు పాక్ ప్రభుత్వం ISI ముట్టజెప్పిందా అనే దిశగాను దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. జ్యోతి ఆర్థిక లావాదేవీలను వెలికి తీసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. అదేవిధంగా జ్యోతి ఉపయోగించిన ఎలక్ట్రానిక్ పరికరాలను సైబర్ వింగ్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఇన్పుట్స్ అన్ని చూసుకుంటే వెరీ క్లియర్ గా మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆవిడ ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంబసీతో అటాచ్మెంట్ ఉంది. లేకపోతే ఎందుకండి, వాట్ ఇస్ ద రీజన్? బేసికల్లీ అంతమంది 6 గన్మెన్ పాకిస్తాన్ లో ఆవిడ ఎక్కడ తిరుగుతున్నప్పుడు ప్రొటెక్షన్ ఇచ్చారంటే పాకిస్తాన్ ఎంబసీకి, తనకి జ్యోతి మల్హోత్రా కూడా ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. లేకపోతే నార్మల్ సిటిజన్ ఎవరన్నా పాకిస్తాన్కి వెళ్తే ఎందుకుంటారు వాళ్ళకి బాడీ గార్డ్స్ కింద? కనుక తనకు తెలుసు వెరీ క్లియర్ గా. తను ఒకవేళ ఏమైనా జరిగితే ఇండియన్ ఎంబసీకి తెలుస్తుంది. ఎవరైనా తనని చంపే ప్రయత్నం చేయొచ్చు లేదా పట్టుకునే ప్రయత్నం చేయొచ్చు. అందుకని కాపాడుకోవడానికి పాకిస్తాన్ లో కూడాను గన్మెన్ ఏర్పరిచారు. ఇప్పటి వరకు ఇన్పుట్స్ లో వెరీ క్లియర్ గా, ఇందులో అసలు వెరీ 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 క్లియర్
ఎందుకంటే తనకున్న కనెక్షన్స్, తన యొక్క ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ చూసి, అకౌంట్స్ చూసి మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ అన్ని అనలైజ్ చేశారు. అనలైజ్ చేసిన తర్వాత క్లియర్ కట్ గా తేలింది ఏంటంటే ఆవిడకి ఖచ్చితంగా పాకిస్తాన్ ఎంబసీతో సంబంధం ఉంది కనుక అందుకే పాకిస్తాన్ కూడా ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకున్నారు. పాకిస్తాన్ లో కూడా ఆవిడని జాగ్రత్తగా ఉండడానికి. గన్మ్యాన్లను చూశాక ఐఎస్ఐ లాంటి సంస్థలతోనూ ఉగ్రవాదులతోనూ జ్యోతికి సంబంధాలున్నాయా అనే కోణంలోనూ దర్యాప్తు చేయాలంటున్నారు నెటిజన్లు. పాక్ హైకమిషన్ మాజీ ఉద్యోగి డానిష్ తో ఆమెకు పరిచయం ఉంది. ఆయన ఈ ఏర్పాట్లన్నీ చేశాడా, వేరే ఎవరితోనైనా సంబంధాలున్నాయా అనే దిశగాను దృష్టి పెట్టారు. జ్యోతి నిర్వహిస్తున్న ట్రావెల్ విత్ జో యూట్యూబ్ ఛానల్ కు నెల క్రితం 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంటే ఇప్పుడు అది 4 లక్షలు దాటింది. పాకిస్తానీ స్పై అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈమెకు ఇండియాలోనూ ఫాలోయింగ్ పెరుగుతూ ఉండటం ఆందోళనకరం. జ్యోతిపై అభియోగాలు కోర్టులో రుజువైతే 3 ఏళ్ల నుంచి యావజ్జీవం వరకు శిక్ష పడొచ్చు.